ఫిబ్రవరి 7, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా వ్యవహరిస్తారు. పనితీరుకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలా వరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తదుపరి వృషభం. చిన్న చితక సమస్యలున్న ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరపు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. సన్నిహిత మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయత్నాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. తదుపరి మిథునం. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయంలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీపై ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తదుపరి కర్కాటకం. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు. అనుకోకుండా మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పురోగతి ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధువులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పోటీ సమస్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టి మనశ్శాంతి ఏర్పడుతుంది. తదుపరి కన్యరాశి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సామాజికంగా గౌరవ సత్కారాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల్లో వారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు అతి తక్కువ సమయంలోనే చక్కబెడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. అయితే ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తదుపరి వృశ్చికం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. అయితే ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గంతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి ధనుసు రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. అదనపు
సంపాదనకు అవకాశం ఉంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం అన్ని విధాలుగా మెరుగ్గా ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇంట బయట పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ అత్యవసర పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. తదుపరి మకరం. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. కొన్ని బరువు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాల వల్ల గుర్తింపుతో పాటు ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆర్థిక ప్రయత్నాల్లో కొంతవరకు సఫలం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను గడిస్తారు. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చుల భారం మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ధ పెట్టాలి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మీనం. ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు.